ఫోన్ చేశారు. మంత్రి ఇప్పటివరకు ఫోన్ లేవన్నా మేము ఏం తప్పు చేస్తున్నాం? మేము పైసలు అడుగుతున్నామా? గవర్నమెంట్ ఇచ్చిన పైసలు డబ్బులు అడుగుతున్నామా? కొట్లాడుతున్నాం, గౌరవాలు పెట్టమంటున్నాం. ఇంకెన్నాళ్ళు గోచుకోవాలి కట్టుకొని నీ కుడిగం చేయాలి. మీ పదవులు నీకైతే మీ పాటలు మాట కాదు అని చెప్తున్నాం. ఈ తప్పని వాళ్ళు చెప్పండి మేము పక్క జరిగిపోతాం. మాట్లాడదాం. ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఆ మినిస్టర్ మంత్రి వచ్చి మీరు పిల్లలు బాగా కూర్చోాలి. నాకు కూర్చో వేగంగా ఇక్కడ అనిపిస్తాం. సారీ చెప్తాను, పెద్దయినా గౌరవించుకో. నువ్వు చైర్మన్ కావు, నీకు గౌరవించు మాకు అనే వద్దు అని అంటున్నా కదా. అంబేద్కర్ చెప్పినా అడిగే మాట లేకుంటే ఏళ్ళ వాడి రాజ్యం జరుగుతూనే ఉన్నది. 25 ఏళ్ళు జరుగుతుంది. నన్ను ఎందుకు మాట్లాడావు అన్న? మాట్లాడాలో ఉంటే చెప్పండి మీరు. అన్నా ప్లీజ్, మీకు నచ్చబడి చెప్పండి. పాడవాడ వెళ్ళిపోతాం. చేసుకోండి మీరు. మాకంటూ ఒక సిద్ధాంతం ఉన్నది, మాకంటూ ఒక ఆత్మగౌరవం ఉన్నది. మేము ఉద్యమాల కన్నా ముందు గోపాలదాస్ భజన అంటే ఆత్మగౌరవ పోరాట అధ్యాత్మిక భజనలో బయటకు వచ్చేవాళ్ళం. పోలీసులు అంటే దెబ్బలకి ఇప్పుడు కూర్చోరాదు, నిలబడరాదు. అసలు బతులు బతికినాం. మమ్మల్ని ఎందుకు మాట్లాడేవారు? ఎందుకు మాట్లాడేవారు? ఎందుకు మాట్లాడేవారు? ఇంతమంది చేయగలుగుతారు కదా, ఎందుకు మాట్లాడారు? మమ్మల్ని రాజలింగం అన్న ఉద్దేశం ఎవరికి? రాజలింగం అనేది 30 సంవత్సరాలు గచ్చగట్టి దళిత అంబేద్కర్ ఈ యొక్క రవీంద్ర భారతిలో 30 సంవత్సరాలు గచ్చగట్టి పాట పాడినాం. ఈ చరిత్రలో జాతి బిడ్డలంగా కోసుకోగలి కట్టి పాటలు పాడితే డిక్లేర్ చేయండి ప్లీజ్. చదవండి ఫస్ట్. మనలందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం వచ్చామా లేదా? గట్టిగా క్లాస్ కొట్టండి. మనం జగజీవన్ రామ్ ఆశయాల కోసం వచ్చామా లేదా? అన్నా ఫస్ట్ దళిత అలవాటు చదవండి. మీరు ఇక్కడ సీనియర్లు ఉన్నారు, మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు, ప్రశ్న కాదు. మమ్మల్ని మా గౌరవం కాపాడండి. ఫస్ట్ ఆ లిస్ట్ చదవండి ప్లీజ్. చివరిగా మీ ముందు బ్రదర్ ఓకే ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎన్నిసార్లు అవమానాలు ఎక్కడ వాడిన పాట మనమే వాడుకుంటాం. ఇప్పుడు మనమే వాడుకుందాం. బాబా సాహెబ్ మా అంబేద్కర్